హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం బొప్పరాజు వెంకటేశ్వర్లు కీలక నిర్ణయం విడుదలండి. పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూర్చున్నప్పుడు అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఒక విషయానికి వచ్చినట్లయితే గ్రామ స్థాయిలో దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఏపీఆర్ఎస్ఏ నేతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ను రాష్ట్ర సచివాలయంలో ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకులు సంఘ అధ్యక్షులు గరికపాటి బ్రహ్మయ్య ఇతర రాష్ట్ర నాయకులను కలిశారన్నమాట. ఈ సందర్భంగా సమస్యలను వివరించి వినతి పత్రం సమర్పించారు. కేవలం 3,000 రూపాయల గౌరవ వేతనం పొందుతున్న గ్రామ రెవెన్యూ సహాయకుల వేతనాల్ని అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము 2014లో 6,500 రూపాయలకు పెంచిందని, 4 ఏళ్లు తిరగకుండానే 2018లో దీనిని 10,500 రూపాయలు చేసిందని గుర్తు చేశారు. అయితే గత ప్రభుత్వం వీరిని పట్టించుకోలేదని, 6 ఏళ్లుగా ఒక్క రూపాయి కూడా జీతాలు పెంచకుండా తీవ్ర అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ శాఖలోనే పనిచేస్తున్న రేషన్ వాహన ఆపరేటర్లకు 15 రోజుల పనికి 21,000 చెల్లిస్తున్నారని, 24 గంటలు పనిచేసే గ్రామ రెవెన్యూ సహాయకులకు కేవలం 11,100 రూపాయలు మాత్రమే పొందుతున్నారని గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో వీరికి ఎలాంటి సహాయం జరగకపోగా కరువు భత్యం రికవరీ పేరిట 14 కోట్ల రూపాయలు వసూలు చేయడం దారుణమన్నారు. ఇక పదోన్నతులు పొందడానికి అర్హత ఉన్నప్పటికీ కూడా సరైన ప్రోత్సాహం లేనందువల్లనే చాలామంది ఏళ్ల తరబడి వీఆర్ఏలుగానే మిగిలిపోతున్నారని వివరించారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్రస్తుతం ఉన్న కోటా పెంచి నైట్ వాచ్మెన్, ఆఫీస్ సబార్డినేట్, అలాగే చైర్మన్, గ్రామ రెవెన్యూ అధికారి గ్రేడ్ 2 పోస్టులలో సీనియారిటీ ప్రాతిపదికన పదోన్నతులు కల్పించాలని కోరారు. కాగా తహసీల్దారు, ఆర్డీఓ కార్యాలయాల్లో వాచ్మెన్ల నియామకాల్లో వీఆర్ఏలకు అవకాశం కల్పించేందుకు ప్రయత్నిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ సానుకూలత వ్యక్తం చేశారు. మిగిలిన సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వంతోనే చర్చించి ఒక పరిష్కారం చేస్తామని అయితే ఈ మేరకు తెలియజేశారు ఫ్రెండ్స్.